ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా నుంచి వరంగల్ సభకు బయలుదేరినటువంటి రైతులు తుంగతుర్తి నియోజకవర్గాన్ని చేరుకున్నారు. మద్దిరాల మండల కేంద్రానికి చేరుకున్నటువంటి ఎడ్లబండ్ల యాత్రకు ఘనంగా స్వాగతం పలికారు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్. ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపేలాగా, ప్రతి ఒక్కరిలో ఉత్సాహం నింపేలాగా, చైతన్యం నింపేలాగా రైతన్నలు స్వచ్ఛందంగా వరంగల్ సభకు తరలి వెళ్లేందుకు, కేసీఆర్ గారికి మద్దతు తెలిపేందుకు, కేసీఆర్ గారి వెంట ఉండేందుకు బయలుదేరడం అభినందనీయమని కూడా ఆయన అభినందించడం జరిగింది. దారి పొడుగునా గ్రామాల్లో అయితే పెద్ద ఎత్తున రైతులు సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు, ఘనంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. మేము సైతం అంటూ వరంగల్ కూడా చాలామంది అక్కడ ఉన్నటువంటి రైతులతో కలిసి వస్తున్నారని కూడా రైతులు చెప్తా ఉన్నారు. 5 రోజుల పాటు 130 కిలోమీటర్ల మేర ప్రతి ఒక్కరిని కదిలిస్తూ ఉద్యమ చైతన్యాన్ని రగిలిస్తూ కాంగ్రెస్ పార్టీ పైన పోరాటాన్ని చేస్తూ కాంగ్రెస్ పార్టీ పైన మరొకసారి కూడా పోరాటం చేసేందుకు వీళ్ళందరూ కూడా బయలుదేరుతున్నట్టుగా రైతన్నలు చెప్తా ఉన్నారు. రైతులను చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తూ ఉన్నారు. ఎర్రటెండని సైతం లెక్క చేయకుండా కేసీఆర్ గారి పైన అంతున్నటువంటి అభిమానం చూపిస్తూ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కేసీఆర్ గారికి మద్దతు తెలిపేందుకు, మరొకసారి రైతు ప్రభుత్వం తెచ్చుకునేందుకు రైతులందరూ కూడా వరంగల్ సభకు వెళ్తున్నట్టుగా గాదర్ కిషోర్ కుమార్ తెలిపారు. 3 రోజుల పాటు ప్రయాణం ఉంటుంది. చివరిగా 27వ తారీఖున సభకు చేరుకుంటాం, కేసీఆర్ గారి సభలో పాల్గొంటాం, కేసీఆర్ గారి మాట వింటామని కూడా రైతులు ఈ సందర్భంగా తేల్చి చెప్తా ఉన్నారు. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి మరొక విషయానికి వస్తే, సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాకత్గూడెం వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన లారీ దగ్ధమైంది. గ్రానైట్ లోడ్తో వెళ్తున్నటువంటి లారీ ఒక్కసారిగా క్యాబిన్లో మంటలు చెలరేగి చూస్తుండగానే లారీ అంతా కూడా దగ్ధమైపోయింది. అప్రతిమైనటువంటి డ్రైవర్, క్లీనర్ ఇద్దరు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. నడి రోడ్డు పైన, హైవే పైన దట్టమైనటువంటి పొగలతో, భయంకరమైనటువంటి మంటలతో లారీ దగ్ధం కావడంతో వాహనదారులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు.